అని చెప్పారు, ప్రజలకు నమ్మకం కలిగించే ప్రయత్నం చేశారు. కానీ ఇది సరిపోతుందా దాన్ని నిలువరించడానికి? కానీ ఆ పార్టీలో కొంతమంది అయినా రియలైజ్ అయ్యి ఇక్కడ తప్పు జరుగుతుంది, మనం బయటికి వెళ్ళిపోవాలి అని వాళ్ళలో రియలైజేషన్ రావడానికైనా ఇది సరిపోతుందా? మంచి ప్రశ్న వేశారు వెంకటకృష్ణ గారు. మా రామకృష్ణ గారు కానీ, శివశంకర్ గారు కానీ, నేను కానీ మంచి విషయం మీ ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కూటమి ఈ రాష్ట్రంలో అధికారంకి వస్తే అభివృద్ధి చెందుతుంది అన్నది చాలా మంది ఆశపడి అది వాస్తవాన్ని గ్రహించి ఓటేశారు. కాబట్టి అంత గొప్ప విజయం వచ్చింది. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి అంశాన్ని మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. రామకృష్ణ గారికి తెలుసు, నాకు తెలుసు, మీకు తెలుసు, శివశంకర్ గారికి తెలుసు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 1 కోటి మంది ఉంటే ఈ 1 కోటి మంది ఎక్కడ కూడా పని మానుకొని రాజకీయాల్లోనే రచ్చ క్రియేట్ చేయాలని కానీ, లేకపోతే స్టేషన్ల చుట్టూ తిరగాలని కానీ, రోడ్లపైన గొడవలు చేసే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ, చాలా 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 తక్కువ. కానీ జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి రాజకీయ పార్టీ అది కాదు. వాళ్ళు చాలా బీభత్సం తయారు చేయడానికి కావాల్సిన ప్రోడక్ట్ తయారు చేసిన కంపెనీ అది. అయితే ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది వైఎస్ఆర్సీపీని వదిలి వచ్చేద్దాం అనుకున్నారు. కానీ రాష్ట్రంలో ఇంకా పరిపాలన గాడిన పడలేదు. కేవలం అలా 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 గాలిలో చూపిస్తున్నారు. చిన్న ఎగ్జాంపుల్ మీ నోటీసులో పెడతాను. జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడు ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు చేసినటువంటి తప్పుకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో డిఎస్పీలు, ఆర్డీఓలు పోస్టింగ్ ఇస్తే ఇదే ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు అది తప్పు అని చెప్పి ఖండించి సంవత్సరం పాటు ఇప్పుడు అధికారులు ఇంకా కొనసాగుతుంటే మీరు నిర్ణయం తీసుకోకపోతే అధికారులు మీరు ఎలా కంట్రోల్ చేస్తారు? అదే అధికారులు ఈరోజు డిఎస్పీలు అయిపోయారు, అదే అధికారులు ఈరోజు ఆర్డీఓలు అయిపోయారు, వాళ్ళే సెటిల్మెంట్లు చేసేస్తున్నారు, వాళ్ళే ఎఫ్సీఓలు మార్చేస్తారు, వాళ్ళే పోలీసు లా అండ్ ఆర్డర్ని ఎలా కంట్రోల్ చేస్తారు? మరి 1 year నుంచి దీని ప్రశ్నే కదా. ఇట్లాంటి బోల్డ్ ఉన్నాయి. అంటే పరిపాలన ఇంకా పూర్తి స్థాయిలో గాడిన పడలేదు. ముఖ్యంగా రెవెన్యూ యంత్రాంగం రాష్ట్రంలో రెవెన్యూ సైడ్ చాలా అరాచకాలు ఉన్నాయి. అట్లాగే అన్కంట్రోల్డ్గా పోలీసుల్లో చాలా మేరకు ఉన్నది. అందుకని మొట్టమొదటి చూడాల్సింది పవన్ కళ్యాణ్ గారి నిబద్ధత, చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారా ఒప్పు చేశారా అన్నది ఒక పోర్షన్ అయితే, రెండో పోర్షన్లో ఇప్పుడు ఏమైంది, మొన్న జగన్మోహన్ రెడ్డి పొదిలి పర్యటన తర్వాత ఆ జనాన్ని చూసిన తర్వాత మళ్ళీ వీళ్ళకి ఆశలు చిగురించాయి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇతర రాజకీయ పార్టీల కార్యకర్తలకు చాలా తేడా ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎన్టీ రామారావు గారినో, చంద్రబాబు నాయుడు గారినో, తెలుగుదేశం పార్టీని ప్రేమించి పని చేసుకొని ఆ పార్టీ కోసం పనిచేసేటోళ్ళు. కానీ ఇతర రాజకీయ పార్టీలు అట్లా కాదు. వాళ్ళకి ఇదే పని, ఇదే వ్యాపారం, ఇదే ఉద్యోగం, వాళ్ళు ఏం పనైనా చేయగలుగుతారు. అందుకని ఒక వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఇద్దరంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు 20 మంది అంతా. ఎందుకు అంటే ఆ ఇద్దరే అంత అరాచకం క్రియేట్ చేసే పరిస్థితి కానీ, లేకపోతే ఇంకొకరు కానీ ఆ పరిస్థితుల్లో రాజకీయాలు ఉన్నాయి ఈరోజు రాష్ట్రంలో. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, కూటమి ప్రభుత్వం కానీ ఈ రాష్ట్రంలో మేమే కంటిన్యూగా ఉండిపోతాం, మేమే వస్తాము, పరిపాలన చాలా అద్భుతంగా ఉందనుకుంటే చాలా పొరపాటు. చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మంత్రులు కానీ కిందని మంత్రులకి లేదు, శాసనసభ్యులకి ఇంకా లేదు, కోఆర్డినేషన్ చాలా వీక్గా ఉంది. ఈ మాటలు చెప్పడానికి మేము బయట ఉన్నాం కాబట్టి, కలిసి ఉన్నాం కాబట్టి, మేము కూటమికి మద్దతు ఇచ్చాం కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. చాలా అంశాలు నేను చెప్పగలను. ఈరోజు రాష్ట్రంలో జరిగిన బదిలీల్లో అయితే మెడికల్ అండ్ హెల్త్లో చాలా 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 అపశృతులు దొరికినాయి, రెవెన్యూలో చాలా అపశృతులు దొరికినాయి. దీనికి ఎవరు టార్గెట్ చేస్తారు? దీన్ని ఎవరు మాట్లాడతారు? ఎవరు మారుస్తారు? ఫ్రీ హోల్డ్ భూముల మీద రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్య తీసుకుంది? అసలు మీకు ఒక మాట చెప్తానండి. వెంకయ్యనాయుడు గారు ఆ మధ్య చంద్రబాబు నాయుడు గారు కలిపి ఏదో వేదిక మీద వెంకయ్యనాయుడు గారు చాలా అద్భుతమైన మాట చెప్పారు. మనకున్నది చంద్రబాబు నాయుడు చాలా తెలివిగల ఆయన, చాలా అద్భుతంగా ఆలోచిస్తాడు. కానీ మనకు 5 సంవత్సరాల టైంలో ఒక 10-15 అనుకోవాలి తప్ప 500 చేస్తామంటే సాధ్యం కాదని చెప్పారు. ఇది చాలా వాలిడ్ పాయింట్. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా పాత తరం మనిషిలాగే మళ్ళా మొదలు పెట్టారు బోల్డ్ అని కార్యక్రమాలు. కాదు, ఇది కరెక్ట్ కాదు. మనకున్నది చాలా సాక్షి. జగన్మోహన్ రెడ్డి చాలా తిరగలడు. అందుకని అప్పుడే డే 1 నుంచే స్టార్ట్ చేశాడు. నిన్న మనకి యోగాంధ్ర స్టార్ట్ అవ్వక మునిపే రాష్ట్రంలో తన విశ్వరూపం తయారు చేశాడు. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డిని కౌంటర్ చేస్తారా, అడ్మినిస్ట్రేషన్ని పూర్తిగా నడవనిస్తారా? కాబట్టి పరిపాలన పట్ల చంద్రబాబు నాయుడు గారు ఇంకా డెప్త్కి రాకపోతే, రోజు మేమే అక్కడికి వెళ్ళినా, ఏ ఆఫీస్కి వెళ్ళినా సార్ ఎక్కడున్నారంటే వీసీ, లేకపోతే మధ్యాహ్నం టీసీ, సాయంత్రం ఏమోని ఫీల్డ్, ఎవరు దొరకట్లేదు ఆఫీసర్లు. అసలు ఇన్ని వీసీలు ఎందుకండి?
మరి ఇన్ని వీసీలు అనుకున్నప్పుడు ప్రజలకు ఏ అధికారం ఉంటాడండి? మీరు రాష్ట్రంలో ఏ మంత్రి అయినా ముఖ్యమంత్రిగానో ఈ అధికారులకు ఒక ఆదేశాలు ఇచ్చారండి, ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు ప్రజలకు కలుస్తారని ప్రతి సోమవారం గ్రీవెన్స్ పెడతారు. వచ్చిన జనమే వస్తూ ఉంటారు. అదే కలెక్టర్, అదే జేసీ, అదే డిఆర్ఓ తహసీల్దార్కి రాస్తాడు. తహసీల్దార్ పీజీఆర్ఎస్ నోట్ చేస్తాడు. 30 రోజులు అయిపోయిన తర్వాత యువర్ గ్రీవెన్స్ ఇస్ ఫుల్ఫిల్ అని మెసేజ్ వస్తుంది. అది తెలియదు సార్. మళ్ళీ రెండో గ్రీవెన్స్కి అతను వస్తాడు 30 రోజులు పోయిన తర్వాత. అయిపోయింది కదా నీదంటే, ఏదైంది బాబు, ఏం రాలేదు బాబు ఎవరన్నా అంటారు. ఇదే కొనసాగుతుంది రాష్ట్రంలో. దీన్ని చెక్ చేసుకోకపోతే, ఈ పరిపాలనా లోపాన్ని చెక్ చేసుకోకపోతే, అలాగే కిందకి కొత్త మోడల్లో తీసుకెళ్ళకపోతే, నేను ఈ రోజుకి అడుగుతున్నాను వెంకటకృష్ణ గారు, ఒక జిల్లా కలెక్టర్ గ్రామంలోకి వెళ్ళి 80 సంవత్సరాల ముసలమ్మ కనిపించి, బాబు నా భర్త చచ్చిపోయాడు, నాకు పెన్షన్ లేదంటే ఇవ్వగలిగే అధికారం కలెక్టర్కు ఉందా? ఆ పరిపాలన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు తేరు? అది తేవాలి. శివశంకర్ గారు కంక్లూజివ్ రిమార్క్స్ ఏంటంటే మీరు ఇవ్వాల్సింది, పవన్ కళ్యాణ్